అస్మద్గురుభ్యో నమః. గయా మాంగళ్య గౌరిక సర్వమంగళాదేవి ఆలయము బీహార్ రాష్ట్రంలో ఉన్నది. ఓం గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే. పితॄణాంచ సా కర్తॄణాం దేవీ సద్గతిదాయిని. త్రిశక్తి రూపిణీ మాత సచ్చిదానంద రూపిణి. మహ్యం భవతు సుప్రీత గయా మాంగళ్య గౌరిక. గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే. పితॄణాంచ సా కర్తॄణాం దేవీ సద్గతిదాయిని. త్రిశక్తి రూపిణీ మాత సచ్చిదానంద రూపిణి. మహ్యం భవతు సుప్రీత గయా మాంగళ్య గౌరిక. విష్ణు సోదరి గయాక్షేత్ర నివాసిని మంగళగౌరికి ఇవే మా ప్రణామములు. పితృదేవతలకు పితృయజ్ఞకర్తలకు సద్గతులను ఇచ్చే దేవి నీకు నమస్కారము. సచిదానందములచే శక్తిత్రయ స్వరూపిణి అయిన ఓ జనని, నా యందు సంప్రీతిచే ప్రసన్నురాలివై నాకు సద్గతులను ఇమ్ము అని ప్రార్థించుకుందాం. ఓం ఐం ప్రీం శ్రీం సర్వమంగళాదేవ్యే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. స్థల పురాణం. సతీదేవి యొక్క శరీరఖండం ఒకటి ఇక్కడ పడి ఒక శక్తిపీఠం ఏర్పడింది. సర్వ మంగళాలను దేవి ప్రసాదించడంతో ఈ తేజోమూర్తిని దేవతలు మునులు సర్వమంగళాదేవిగా కీర్తించారు. ఈ క్షేత్రంలో శ్వేత, మధుర, పల్గుని అనే 3 నదులు సంగమిస్తూ ఉండడం చేత ఈ క్షేత్రానికి ప్రయాగతో సమానమైన ఖ్యాతి ఏర్పడుతున్నది. ప్రస్తుతం మధురా నది, శ్వేతా నది ప్రవహిస్తూ కనిపిస్తాయి. పల్గుని నది అంతర్ధానమై అంతర్వాహిని అయిపోయినది. ఇక్కడ ఉన్న సర్వమంగళాదేవి క్షేత్రాన్ని సేవించే వారిని వారి పితృదేవతలను కూడా నిత్యము అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ అమ్మవారు. పురాణగాథలు. పల్గుని నది తీరంలో కోలాహలం అనే పర్వతము ఉంది. గయాసురుడు అనే రాక్షసుడు ఈ పర్వతం మీద ఘోర తపస్సు చేయసాగాడు. విష్ణువు ప్రత్యక్షమై అతన్ని ఏమైనా వరం కోరుకోమన్నాడు. తనను తాకిన ప్రతి జీవికి మోక్షం వచ్చే వరం అనుగ్రహించమన్నాడు గయాసురుడు. మనము పిఠాపురం శక్తిపీఠంలో ఉన్న మాణిక్యాంబాలది చదువుకున్నాం కదండి. అక్కడ గయా చదువుకున్నాం కదా, గయా క్షేత్రమని గయాసురుడు వరం కోరుకున్నాడని. ఆయనే ఈయన అన్నమాట. గయాసురుడు తన శరీరాన్ని విష్ణువు ప్రత్యక్షమై అతన్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. తనను తాకిన ప్రతి జీవికి మోక్షము వచ్చే వరం అనుగ్రహించమన్నాడు గయాసురుడు. విష్ణువు ఆ వరాన్ని అవలీలగా ఇచ్చేశాడు. గయాసురుడు తన శరీరాన్ని వేలాది మైళ్ళు పెంచి ఎక్కడెక్కడి మారుమూల వాసులకు సైతం అందుబాటులో ఉండేలా చూసుకున్నాడు. ఇంకేముంది, దాదాపు అన్ని రకాల జీవులు గయాసురుడి పుణ్యమాని మోక్షం పొందసాగాయి. స్వర్గం నరకం దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఇదిలా ఉంటే యమధర్మరాజు కూతురు ధర్మవ్రత మరీచి మహర్షిని వివాహం చేసుకున్నది. ఒకనాడు ఆమె ధర్మ సంకట స్థితిలో పడి ఎటూ తేల్చుకోలేక చివరికి ధర్మబద్ధంగానే ప్రవర్తించింది. కానీ ఆమె భర్త తొందరపడి ఆమెను శిలగా మారిపోమ్మని శపించాడు. ధర్మవ్రతాన్ని ఒక నిష్ఠగా ఆచరించే తననే భర్త శపిస్తాడా అని రోషం కొద్దీ ఆమె శాపాన్ని కొట్టడానికి తపస్సుకు కూర్చుంది. విష్ణువు ఎంతో నచ్చచెప్పిన మీదట ఆమె శాపోహతురాలు కావడానికి ఒప్పుకొని, నా తలపైన నీ పాదాలు ఉంచు, నీ పాదాలని స్పృశించిన వారికి బ్రహ్మలోకం ప్రసాదించు అని కోరింది. అలాగే అన్నాడు విష్ణువు. ఈలోగా గయాసురుడి తాకిడి మరీ ఎక్కువైంది. స్వర్గ నరకాలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. దేవతలంతా ఆలోచించి బ్రహ్మదేవుని గయాసురుడి దగ్గరికి పంపాడు. తాను యొక్క యజ్ఞం తలపెట్టానని, అందుకు గయాసురుని దేహ వక్షభాగము యజ్ఞవాటిగా కావాలని అడిగించారు. గయుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే వేడికి అతని దేహం కదలసాగింది. ధర్మవ్రత శిలగా మారిపోవడం వల్ల కోలాహల పర్వతం ప్రక్కగా వచ్చిన అసురుని తల వద్ద కదలకుండా ఉండడానికి గాను ధర్మవ్రత శిలను బరువుగా ఉంచారు. దానిపైకి విష్ణువును ఆవాహన చేసేసరికి గయుడు శరీరంలో కదలిక ఆగింది. ఆ విధంగా ధర్మవ్రత విష్ణుమూర్తి యొక్క వరాన్ని అలా ఉపయోగించుకుందనమాట.
ఆ విధంగా ఇద్దరికీ విష్ణువు ఇచ్చిన వరాలు ముక్తిదాయకమయ్యాయి. పితృదేవతలకు పిండ ప్రదానానికి సద్గతులు కలిగించగల క్షేత్రాలు అయ్యాయి. గయాసురుడు, ధర్మవ్రత ఇద్దరూ ఆ ప్రదేశంలో ముక్తిని పొందారు. గయాసురుని శిరస్సు అది కదలకుండా ఉంచిన ధర్మవ్రత శిల, ఆ శిలపై విష్ణుపాదము ఉన్న స్థలము గయాక్షేత్రంగా వాసికి ఎక్కింది. చారిత్రక ప్రశస్తి. బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళాక తపోదీక్షలో ఉండి సిద్ధి పొందిన రావి చెట్టు ఈ క్షేత్రానికి చేరువలోనే ఉంది. ఇక్కడ జ్ఞానబోధం పొందడం వల్ల దీన్ని బోధి వృక్షం అంటున్నారు. పరిసరాల్లో వ్యాపించిన పట్టణాన్ని బుద్ధగయగా వ్యవహరించారు. ఇక్కడ ఒక గొప్ప బౌద్ధ ఆలయము ఉన్నది. సర్వమంగళాదేవి శక్తిపీఠం గురించి వాద వివాదాలు ఉన్నాయి. గయ నుంచి కాశీ వెళ్ళే దారిలో గల బ్రహ్మయోని పర్వతం పైన సర్వమంగళాదేవి కొలువై ఉన్నదని కొందరి విశ్వాసం. అయినప్పటికీ అత్యధికులు ఈ గయాక్షేత్రంలోనే శక్తిపీఠం ఉన్నట్లు వ్యవహారంలో ఉన్నది. ఇక్కడ 50 రకాల దానాలతో కూడిన శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ సర్వమంగళాదేవ్యే నమో నమః. ఓం ఐం ప్రీం శ్రీ సర్వమంగళాదేవ్యే నమో నమః. ఓం ఐం ప్రీం శ్రీ సర్వమంగళాదేవ్యే నమో నమః. మరి యొక్క సంచికలో 17వ శక్తిపీఠమైన విశాలాక్షీదేవి ఉత్తరప్రదేశ్లోని కాశీ విశాలాక్షీదేవి ఆలయం యొక్క చారిత్రక విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.